discussed about how that those services are working in the ECU. So what are those services? చెప్పాలా? Diagnostic session control and tester present. Tester present. Okay. What are the sub functions in diagnostic session control? default section, programming section, Hmm. and extended section. Okay. సో మనం నిన్న లాస్ట్ సాటర్డే మనం నేర్చుకునేది ఇక్కడ. సో డిఫాల్ట్ సెషన్ 7E0 డిఫాల్ట్ డయాగ్నోస్టిక్ సెషన్ కంట్రోల్లో సో ఎలా ఉంటుంది, సబ్ ఫంక్షన్ అంటే ఏంది, సబ్ ఫంక్షన్ ప్రతి ఒక్క సబ్ ఫంక్షన్ గురించి నేను అడిగాను. ప్రతి సబ్ ఫంక్షన్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. 10.02 ఏంది, 10.01 ఏంది, 10.03 ఏంది. సో 10.03 మనం రిక్వెస్ట్ చేస్తే ఏం రెస్పాన్స్ వస్తుంది, పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా, సో 50 అంటే ఏంది, పాజిటివ్ రెస్పాన్సా లేదా. సో 50 రెస్పాన్స్ వచ్చినప్పుడు మనకు మళ్ళీ 15 ఎందుకు వచ్చింది, సో దానికి +40 ఎందుకు యాడ్ అయింది. సో ఇవన్నీ మనం ఆల్రెడీ లాస్ట్ సాటర్డే డిస్కస్ చేసాం. సో టెస్టర్ ప్రజెంట్ ఎందుకు, టెస్టర్ ప్రజెంట్ వల్ల ఉపయోగం ఏమి, సో ఎవ్రీథింగ్ వీ ఆల్రెడీ డిస్కస్ ఎవ్రీ పాయింట్ ఆన్ ద లాస్ట్ సాటర్డే సార్. ఓకే. సో మనం ఇక్కడ సో ప్రతిదీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ ఓన్లీ పాజిటివ్ రెస్పాన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. లెట్ సపోజ్ సో దీన్ని వదిలేసినా కానీ మీరు లెట్స్ దీన్ని మనం పక్కన పెట్టినా ప్రస్తుతానికి. సో ఎవ్రీథింగ్ నేను ప్రతిదీ పాజిటివ్ రెస్పాన్స్ ఎలా వస్తుంది, సో +40 ఎందుకు యాడ్ అవుతుంది, సో వాట్ ఈస్ ద ఫస్ట్ వైట్ ఈస్ ఇండికేటింగ్. చెప్పాను నేను. వాట్ ఈస్ Bytes. బైట్స్, వాట్ బైట్స్, Like ఏం బైట్స్? How many bytes of data is sending? కరెక్ట్. హౌ మెనీ బైట్స్ ఆఫ్ డేటా విచ్ యు ఆర్ అబౌట్ టు సెండ్. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు క్లాస్లో ఇది చాలా ఇంపార్టెంట్, చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి విన్నారంటే ఇట్స్ వెరీ 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 సింపుల్, ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్తున్నాం కాబట్టి. సింపుల్గా కాదు, కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది, కానీ మనం కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి వింటే సింపుల్గా అయిపోతుంది. సో అందుకనేసి ద ఫస్ట్ బైట్ విచ్ యు ఆర్ సెండింగ్ ఈస్ వెదర్ యు ఆర్ సెండింగ్ ఆర్ ECU is giving the response is always saying that how many bytes of data which you are getting, how many bytes of data which we are getting. So even though say this is the request, this request is giving by whom, this request is giving by whom, tester. Test. yesterday then we should say as control Sorry. or whatever is it. Okay. So this response is giving, sorry, this response is giving by ECUs. సో డన్. సో మనకి ఒక బేసిక్ ఐడియా వచ్చింది హౌ వీఆర్ యూజింగ్ ద సెషన్ కంట్రోల్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సెషన్ కంట్రోల్ ఇన్ ద యూడిఎస్, సో హౌ ఇట్ వర్క్స్. సో అన్నీ మనకు ఒక బేసిక్ ఐడియా ఆల్రెడీ వచ్చింది. సో టెస్టర్ ప్రజెంట్ ఎందుకు వాడతామో, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టెస్టర్ ప్రజెంట్ అనేది కూడా మనం ఆల్రెడీ డిస్కస్. లైక్ ఇట్ ఈస్ మెయింటైన్ ఇన్ యువర్ ద కరెంట్ సెక్షన్. See, once your ECU went to the extended session, it will stay up to 5 seconds. After 5 seconds, it will come automatically to default session. So, manaku default session ki రాకోకుండా we should save on the current particular session. So, because of these, where we are using the tester present. ఓకే. సో ఇక్కడ మనము నిన్న మన లాస్ట్ సాటర్డే మొత్తం మనం నేర్చుకుంది వాట్ ఈస్ ద పాజిటివ్ రెస్పాన్స్. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందంటే ఇక్కడ నీకు వచ్చే పాజిటివ్ రెస్పాన్స్ ఒకటే. Maybe this was the data which keep on changing when you are requesting at every time. సో దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతా అని చెప్పాను. అది P2 max సర్వర్ టైం, P1 మినిమం మ్యాక్స్ సర్వర్ టైం, ఎంత సర్వర్ టైంలో వస్తుంది అది ఇప్పుడు వద్దు మనకు. వన్స్ ఒక యూడిఎస్ మీద మీకు ఒక మంచి ఫ్లో వచ్చినప్పుడు విల్ స్టార్ట్. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది జస్ట్ వీఆర్ సీయింగ్ ద వన్స్ యాడింగ్ +40, when you are seeing the response as +40, you should blindly think that it's a positive response. అది మనం చెప్పాను 40 రెస్పాన్స్ ఎందుకు వస్తుంది, ఆ 40 ఎందుకు వస్తుంది అనేది కూడా మళ్ళీ నేను ఆల్రెడీ డిస్కస్. ఎందుకు వస్తుంది +40?
చెప్పాలా? DC will Sixth set bit. 6th bit. ఇప్పుడు నేను వన్ వర్డ్ ఆన్సర్స్ అడగట్లా. నేను ఫస్ట్ క్లాస్ నుంచి చెప్పేది అందరికి ఇదే. ఇప్పుడు కెన్ యూ టెల్ మీ అబౌట్ ద ఫ్రేమ్ ఫార్మాట్ అంటాడు ఫర్ సెషన్ కంట్రోల్. యూ సెడ్ లైక్ ద రిక్వెస్ట్ ఈస్ గివింగ్ యాజ్ ఎ 10:01. ద రెస్పాన్స్ కేమ్ యాజ్ ఎ 50:03 అండ్ సమ్ P1 max P2 అంటావు. వై 50 అంటాడు? సిక్స్త్ బిట్ అని చెప్తావా? నో, యూ షుడ్ గివ్ సమ్ క్లారిటీ ఆన్. నువ్వు ప్లస్ సిక్స్త్ బిట్ అన్నామనుకో, వానికి ఎలా ఉంటాడంటే వాడు వీడు యాడో చూసుకొని వచ్చాడు చెప్తున్నాడు రా అన్నట్టు ఉంటుంది. వన్స్ యూ గివ్ సమ్ మచ్ క్లారిటీ, యూ షుడ్ లైక్ క్లారిటీ ఇచ్చేదానికి ప్రాబ్లం కాదు మనకు కావాల్సి. నువ్వు అక్కడ టైం అంతా గ్రాస్ప్ చేసేయాల. వాడు అడగాలనుకునేది కూడా అడగకుండా టైం అయిపోయి వెళ్ళిపోతాడు. సో అందుకనే నేను చెప్తున్నాను, మనకు వచ్చిన దాన్ని మనం ఒక నిమిషంలో చెప్పినా మీకు అదే ఉంటుంది, 10 నిమిషాల్లో చెప్పినా అలానే ఉంటుంది. సో వీ నీడ్ టు ఎవాల్వ్ ఇన్ దట్ వే. అది నేను చెప్పదలుచుకునేది. ఓకే, సో యూ పీపుల్ ఆర్ సేయింగ్ కరెక్ట్ ద సిక్స్త్ బిట్. సో ఆ సిక్స్త్ బిట్కి ఒక రీజనబుల్ ఆన్సర్ ఇస్తే మంచిగా ఉంటుంది అని చెప్తున్నా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ ప్రెజెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఎందుకు +40 ఎందుకు యాడ్ అవుతుంది, సో ఎవ్రీథింగ్ అనుకున్నాము. సో మనము ఈరోజు కొద్దిగా వాట్ ఆర్ ద అప్లికబుల్ ఎన్ఆర్సిస్. సో చాలా ఉన్నాయి. వాట్ ఆర్ ద అప్లికబుల్ ఎన్ఆర్సిస్ కంటే కొన్ని చెప్తాను, ఎక్కువ చెప్పాను. సో వీ కెన్ ఏబుల్ టు సీ రెగ్యులర్లీ వన్స్ యూఆర్ ఇన్ టు ద జాబ్. సో అలాంటి ఎన్ఆర్సిస్ మీరు చూస్తూ ఉంటారు. సో ఆ ఎన్ఆర్సిస్ గురించే మాట్లాడదాం. సో అన్ని ఎన్ఆర్సిస్ గురించి మాట్లాడాలంటే ఇట్ విల్ బి టేకింగ్ టైమ్ అండ్ యూ కాంట్ అండర్స్టాండ్ ఏమేమి ఉంటాయి ఏది అనేసి కొద్దిగా అర్థం కాకపోవచ్చు. సో అంటే ఇప్పుడు నేను చెప్పే ఎన్ఆర్సిస్ ఏంటంటే, వెన్ యూ ఆర్ యూజింగ్ ద సెషన్ కంట్రోల్, వెన్ యూ ఆర్ యూజింగ్ ద సెషన్ కంట్రోల్ 0x10, this is your session control. When you are using this service id, when you are using this service id, what are the applicable nrcs? సో అన్ని చెప్పను, కొద్దిగా మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్తాను. ఓకే, వాట్ ఆల్ ఆర్ ద అప్లికబుల్ ఎన్ఆర్సీస్ ఫర్. సో నేను మరి ప్రతి ఒక్కసారి నేను డయాగ్నోస్టిక్ సెషన్ కంట్రోల్ అని రాయను. సో సింపుల్గా 0x10 అని రాసేస్తాను. ఓకే, మీరు అర్థం చేసుకోవాలి 0x10 ఎందుకు రాసేసాను. ఓకే, సో వాట్ ఆల్ ఆర్ ద అప్లికబుల్ ఎన్ఆర్సీస్. ఎన్ఆర్సీస్ అంటే ఏంటి? నెగిటివ్ రెస్పాన్స్. నెగిటివ్ రెస్పాన్స్ కోడ్స్. సో మనం పాజిటివ్ రెస్పాన్స్ కోడ్ గురించి మనం మాట్లాడాము. ఒకటే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది సెషన్ కంట్రోల్ విత్ జస్ట్ యాడింగ్ ద 40 అండ్ సమ్ P1 P2 మ్యాక్. కానీ ఎన్ఆర్సీస్ అనేవి ఏ సిచ్యువేషన్లో ఏముంటుందో తెలియదు మనకు. సో దోస్ ఎన్ఆర్సీస్ యూ షుడ్ బి అట్లీస్ట్ కీప్ ఇట్ ఇన్ ద మైండ్. దే విల్ ఆస్క్ వాట్ ఆర్ ద ఎన్ఆర్సీస్ యూ వర్క్డ్. ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఆర్ వాట్ ఆర్ ద ఎన్ఆర్సీస్ యూ వర్క్డ్. సో ఆ ఎన్ఆర్సీస్ గురించి మనం అంతా కొద్దిగా నీట్గా తెలుసుకోవాలా. సో ఏమేమి ఎన్ఆర్సీస్ వస్తాయి, ఏంది, ఎలా. సో మనకు ఆ ఎన్ఆర్సీస్ ఏంటో మనకు తెలియాలంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలా ఎప్పుడు ఎన్ఆర్సీ వస్తుంది. ఓకే, సో నేను సింపుల్గా ఒక రాస్తాను, ఊరికే మీరు రాసుకోండి. సో మీకు అర్థమైతే ఎందుకు ఎన్ఆర్సీ వచ్చింది అనేసి. ఓకే, లెట్స్ సపోజ్ ఇది ఇచ్చాను యాజ్ ఎ రిక్వెస్ట్. సో ఐఎమ్ గెటింగ్ లైక్ సపోజ్ ఎన్ఆర్సీ విత్ 7F. సో 7F అనేది ఫస్ట్ బైట్ చూసారే అంటే అక్కడ 7F కంటే ముందే మనకు వచ్చేది ఏంది ఇక్కడ, విత్ హౌ మచ్ డేటా విచ్ ఈవెన్ ఈసీ ఆల్సో సెండింగ్. సో ఎంత ఉందో తెలియదు, ఫస్ట్ కౌంట్ చేసి రాద్దాం. 7F వస్తుంది, 10 వస్తుంది నీకు. తర్వాత నీకు వచ్చే ఎన్ఆర్సీ లెట్ సపోజ్ 12 1 2 రాసుకున్నాం. సో 3 bytes ఆఫ్ డేటా విచ్ ఇట్ ఈస్ సెండింగ్. ఓకే, సో మీకు ఇక్కడ ఏంది మనం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు రెస్పాన్స్ ఏమైనా వచ్చింది మనకు, దిస్ ఈజ్ యువర్ రెస్పాన్స్. ఓకే, సో యాక్చువల్లీ వాట్ యు ఆర్ రిక్వెస్టింగ్ హియర్, చెప్పాలా? 10:0. What 01 indicates? Default session. So we are requesting default session, let's suppose. Okay, but you are getting the response as
03 7F 10 ఉంటుంది. సో 03 ఎందుకు చెప్పాను. సో యూ గెట్ ద 3 bytes of data. Okay, this is your 7F. 7F is indicating that NRC, negative response. It gives the negative response. Whatever the response request you gave, ECU didn't accept. That is called a negative response. ECU అని నువ్వు ఇచ్చిన రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకపోతే దాన్నే మనం నెగిటివ్ రెస్పాన్స్ అంటాం. సో ప్రతిసారి ఈ పలానా బయట ఏమవుతుందంటే నెగిటివ్ రెస్పాన్స్ కోడ్ని ఇండికేట్ చేస్తుంది. 7F ఎప్పుడు చూసినా నీకు వచ్చే వాల్యూ ఏంటంటే 7F వస్తుంది. ఓకే, సో ఇక్కడ నీకేమొచ్చింది 10 is like your session, your service ID. This is your service ID. So 12 is saying that this 12 is saying is sub function not supported. ఓకే, సో ఏం చెప్తుందంటే ఈ 12 is indicating that your sub function not supported. Okay, maybe some of the issues we have, like in 01 కంటే we can say like 02, మేబీ ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా అంటే వాడు ఇంప్లిమెంట్ చేయాలి, డెవలపర్ ఇంప్లిమెంట్ చేస్తేనే ఎట్లా. ఓకే, సో వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ వెదర్ 02 or 03 or 01, వాట్ ఎవర్ ఐఎమ్ రిక్వెస్టింగ్ హియర్, if you are getting the response as 12, you should not spell as 12. That's why I'm trying to say, like, if you are getting the response as 12, then that NRC is called as sub function not supported. It means that this particular 01 sub function you have, that won't support to your ECU. That they are trying to say, that one sub function not supported, sub function not supported. ఓకే, అర్థమైందా? సో లైక్ దట్. సో సిమిలర్లీ వీ హ్యావ్ వన్ మోర్ NRC కాల్డ్ యాజ్, సో సేమ్ వే ఇప్పుడు రెస్పాన్స్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఐఎమ్ రిక్వెస్టింగ్, సి వాట్ ఐ టోల్ యూ, while I am telling about the session control, you have only two. One is service ID which you are passing, and one more thing which you are passing is your sub function. That's it. But where these two is coming, that we need to understand. See, maybe for the other service IDs, we have maybe the message length will be different. But for this particular session control, you should send as only service ID followed by your sub function. Only service ID followed by sub function. In case you are not following that particular format, like see 10 you know, 01 also you know, manaku 10 telusu, 01 telusu, but 02 by mistakenly you mentioned. The response giving by ECU is with NRC code as 7F, and 10 is your service ID. 13 is saying, see, by seeing only we can understand, like some incorrect message length we give. Message length which we have given is a incorrect, wrong. So 13 what it is saying now, incorrect message length. అందరు రాసుకోండి, క్వశ్చన్లు అడుగుతాడు ఖచ్చితంగా ఇంటర్వ్యూలో. వాట్ ఆర్ ది ఎన్ఆర్సీస్ విచ్ యూ ఫాలోడ్, కెన్ యూ టెల్ మీ అబౌట్ ద 13, what 13 indicating, which NRC it is showing, what that particular thing. They'll ask the codes like 5 to 6 NRCs, please tell me. సో అందుకనేసి నేను అలా చెప్తున్నాను. ఓకేనా? సి ఇన్కరెక్ట్ మెసేజ్ లెంత్ అంటే ఏంది, డయాగ్నోస్టిక్ సెషన్ కంట్రోల్కి ఒక సర్వీస్ ఐడి
followed with the sub function only you should request. You should not request with 10 01 02 01 0f whatever it may be. See, this is a incorrect length. See, ఇప్పుడు 02 ఉంది, మళ్ళీ ఇంకొక FF రాసుకున్నా, ఇక్కడ 7F రాసా. This is not, it won't accept. It will accept with okay 10 you are mentioned on the second byte. Okay, you are requesting some session control request followed by which session you need. But you mention like some data which is not acceptable by your ECU. So that's why ECU will throw as NRC to you with 7F followed by with your service ID, and 13 is saying incorrect message length. Incorrect message length. ఓకే, అర్థమైందా? ఓకే, సో చాలా ఉన్నాయి దీంతో, ఐ మీన్ అప్లికబుల్ ఎన్ఆర్సీస్. సో మీరు కొద్దిగా ఇంకా సర్వీస్ ఐడీస్ గురించి నేర్చుకున్నప్పుడు అప్పుడు చెప్తాం మళ్ళీ. సో ఇప్పుడు ఇంకొక లాస్ట్ది ఒకటి రాసుకోండి. ఇంకా ఉన్నాయి ఆల్మోస్ట్ 7 to 8 సర్వీస్ ఐడీస్ విచ్ ఆర్ అప్లికబుల్ ఫర్ దిస్ పర్టికులర్ సెషన్ కంట్రోల్. నేను అన్నీ చెప్పను ఇప్పుడు. సో ఇప్పుడు మీకు అర్థమయ్యేదానికి అనేసి సింపుల్గా ఉండేటి చెప్తాను. కొద్దిగా డిఫికల్ట్ ఏం లేదు. ఆ సర్వీస్ ఐడీస్ మీరు అర్థం చేసుకుంటే ఆ ఎన్ఆర్సీ మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇంకొక ఎన్ఆర్సీ రాసుకోండి. ద సేమ్ ఎన్ఆర్సీ, సేమ్ కంట్రోల్ సి. సో రాస్తాలేండి, మీకు ఒక ఐడియా వస్తుంటుంది. సో ఐఎమ్ విత్ 10.02. ఓకే, so I get the 03 7F 10, okay, and 7F. Okay, so here I am requesting program session, or else maybe I am giving the practical example. Okay, so it will be possible in the way. So 10.03, okay, or else first I am giving with 10.02 acceptable. So you'll get the NR's positive response with 50.02, some P1 max, some data. This is some data will come here. Okay, so next is control X, control C, control V. So again you are requesting with 10.03 50. It won't come here, I will tell you why. 3 7F 10 7F. Okay, చెప్పండి. ఫస్ట్ వాట్ ఐ రిక్వెస్టెడ్ హియర్, విచ్ సెషన్ ఐ am requesting here? Programming session which we requested here. Okay, so next I get the positive response. Okay, positive response I get. So next what I requested? extended session. Okay, so I'm getting the NRC with 7F. 7F is your NRC code, but if we have a NRC code called as 7F also. సో ఎందుకు ఇక్కడ ఎన్ఆర్సీ 7F వస్తుంది? 7F ఏం చెప్తుందంటే సర్వీస్ నాట్ సపోర్టెడ్ ఇన్ యాక్టివ్ సెషన్. సర్వీస్ నాట్ సపోర్టెడ్ ఇన్ యాక్టివ్ సెషన్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తుందంటే మీకు లాస్ట్ క్లాస్లో కూడా నేను ఒకటి చెప్పాను. సి from 10.01 to 10.02 possible. Okay, from
10.01 to 10.03 possible. Okay, from 10.02 10.03 not possible. Okay, from 10.03 10.02 నాట్ పాసిబుల్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ద సెషన్ విల్ చేంజ్ ఫ్రమ్ యువర్ డిఫాల్ట్ ఓన్లీ. ద సెషన్ కంట్రోల్ విల్ చేంజ్ ఫ్రమ్ యువర్ డిఫాల్ట్ ఓన్లీ. ఓకే, నువ్వు ఒక సెషన్ నుంచి ఇంకొక సెషన్ మారాలంటే యూ షుడ్ బి డెఫినెట్లీ ఇన్ డిఫాల్ట్. డిఫాల్ట్ సెషన్లో ఖచ్చితంగా ఉండాలి నువ్వు. ఓకే, సో 10.01 నుంచి 10.02కి పాసిబుల్, 10.01 నుంచి 10.03కి పాసిబుల్, కానీ 10.02 టు 10.03 సి ఒక సెషన్ నుంచి ఒక సెషన్ మారాలంటే ఖచ్చితంగా నువ్వు డిఫాల్ట్ సెషన్లోనే ఉండాలా. నువ్వు డిఫాల్ట్ సెషన్ లేకోకుండా ప్రోగ్రామింగ్ సెషన్లో ఉండి ఐ వాంట్ టు షిఫ్ట్ ఫ్రమ్ ప్రోగ్రామింగ్ టు ఎక్స్టెండెడ్, ఇట్ వోంట్ పాసిబుల్. దట్స్ ద వే ద స్టాండర్డ్ ద ప్రోటోకాల్ హ్యాస్ డిజైన్. ఓకే, సో 10.03 నువ్వు ఎక్స్టెండెడ్లో ఉండి నువ్వు ప్రోగ్రామింగ్ సెషన్లో ఉండాలంటే నాట్ పాసిబుల్. యూ షుడ్ ఆల్వేస్ షుడ్ బి in default to extended, default to programming. You should not go from programming to extended, extended to programming. So when you are requesting like this, like see, I am first requested with programming, I went programming, I get the positive response. Again I tried with go to extended. నేను ప్రోగ్రామింగ్ సెషన్ నుంచి ఎక్స్టెండెడ్ సెషన్కి వెళ్ళాలనుకుంటున్నాను, సో పాసిబుల్ కాదు. సో అప్పుడు వచ్చే ఎన్ఆర్సీ ఏంద్రా అంటే సర్వీస్ నాట్ సపోర్టెడ్ ఇన్ active session. Service not supported in active session. ఓకేనా? సో ఈ 3 ఎన్ఆర్సీస్ అర్థమైతే మనం నెక్స్ట్ కొద్దిగా మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది టాపిక్, సింపుల్గా ఉంటుంది, సింపుల్గా అర్థం చేసుకొని వెళ్ళిపోదాం. ఓకేనా? మనం ఏమేమి ఎన్ఆర్సీలు మాట్లాడుకున్నాం ఇప్పుడు చెప్పాలా? 12, 13, 7. నోట్లోంచి మాట రావట్లేదు ఎవరికో. 12, 13, 7. 12, 13, 7F. 1, 2, 13, 7F. 1, 3 is for incorrect message length. 1, 2 is your subfunction not supported. And 7F is like service not supported in active session. సో ఎప్పుడు ఎలా వస్తుందో అనేది కూడా మనం ఒక టిపికల్ ఎగ్జాంపుల్ ఇచ్చి మనం ఎక్స్ప్లెనేషన్ చేస్తే అది మంచిగా ఉంటుంది. సో ఇలానే జరుగుతుంది. ఇప్పుడు నేను అన్ని కనెక్ట్ చేసి మీకు చూపించినా కానీ ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. ఓకే, సో వెన్ ద సబ్ ఫంక్షన్ నాట్ సపోర్టెడ్ విల్ కమ్, వెన్ ఇన్కరెక్ట్ మెసేజ్ లెంత్ విల్ కమ్, వెన్ సర్వీస్ నాట్ సపోర్టెడ్ ఇన్ యాక్టివ్ సెషన్ విల్ కమ్. సో ఇక్కడ ఈ 3 కాదు, చాలా ఉన్నాయి. సో మీకు తెలిసింది ఏంటి, మీకు 2 సెషన్లు ఇప్పటికి, ఒకటి డయాగ్నోస్టిక్ సెషన్ కంట్రోల్, ఒకటి టెస్టర్ ప్రెసెంట్. సో ఈ రెండిటికి కొద్దిగా రిలేషన్గా ఉన్నాయి అనేసి మీకు ఈ 3 చెప్పాను అంతే. ఓకే, ఇంకా సెషన్ కంట్రోల్కి సపోర్టెడ్ చేసే సెషన్స్ ఎన్ఆర్సీస్ ఇంకా ఉన్నాయి, కానీ అవి ఇప్పుడే చెప్పుకోకుండా వన్స్ కొద్ది మూమెంట్ వచ్చినాక మీకు ఇంకా కొన్ని సర్వీస్ ఐడియాస్ తెలిసిన తర్వాత అప్పుడు చెప్తాను మీకు. ఓకే, సో ఇప్పుడు మనకు అర్థం చేసుకోవాల్సింది ఈ 3 ఎన్ఆర్సీస్ అర్థం చేసుకుంటే చాలు. సో ద కోర్ రిలేటెడ్ సెషన్స్, కోర్ రిలేటెడ్ సర్వీస్ ఐడియాస్ కాబట్టి నేను మీకు చెప్పాను, ఒకటి సెషన్ కంట్రోల్, ఒకటి టెస్ట్ అండ్ ప్రెసెంట్. సో ఈ 2 కొద్దిగా కోర్ రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి 2 చెప్పాను. సో ఈ రోజు కూడా మళ్ళీ ఇంకొక 2 కోర్ రిలేటెడ్ సర్వీస్ ఐడీస్ ఉన్నాయి, ఆ సర్వీస్ ఐడి గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో రాసుకోండి అందరూ. నెక్స్ట్ సర్వీస్ ఐడి వచ్చేసి రీడ్ డేటా బై ఐడెంటిఫైయర్. (0x22). ఓకే, నెక్స్ట్ రైట్ డేటా బై ఐడెంటిఫైయర్.
0x2e. ఓకే, సో ఇక్కడ ఏం లేదు, రీడ్ డేటా బై ఐడెంటిఫైర్ ఏంది, రైట్ డేటా బై ఐడెంటిఫైర్ ఏంది. సో మీరు వెహికల్ ఐ మీన్ ప్రాజెక్ట్ వచ్చాక మీరు చూస్తుంటారు చాలా మంది ఎలా మాట్లాడతారంటే ఆర్డిఐడి అని మాట్లాడతారు, డబ్ల్యూడిఐడి అని మాట్లాడతారు. సో దీనికంటే ఇంకో సిమిలర్గా ఏం మాట్లాడతారంటే డిడ్ 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 అంటారు. డిడ్ అంటే ఏం అర్థం కాదు, డిడ్ 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 ఏడిడ్ 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 ఏడిడ్. సో వాట్ డిడ్ మీన్స్ రాసుకోండి, వాట్ డిడ్, డిడ్ అంటే ఏంది, డిడ్ అంటే డేటా ఐడెంటిఫైర్, డేటా ఐడెంటిఫైర్. వాట్ డేటా ఐడెంటిఫైర్, అసలు ఏంది డేటా, ఏంది అసలు డేటా ఐడెంటిఫైర్ అంటే ఏంది, ఏంది అసలు మనకి ఏం అర్థం కావడం లేదు. డేటా ఐడెంటిఫైర్ అంటున్నాడు అయినా ఏం అర్థం కావడం లేదు మనకు. సో డేటా ఐడెంటిఫైర్ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, డేటా ఐడెంటిఫైర్ విచ్ ఆల్వేస్ హ్యావ్ the size of the data identifier, size of the data identifier will always have, always have 2 bytes of data. ఓకే, డేటా ఐడెంటిఫైర్ మీరు ఎక్కడైనా ఏ ప్రాజెక్ట్ పోయినా ఏ కంపెనీకి పోయినా ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్లో మీరు వర్క్ చేసినా, where you are working as a automotive industry, where you are working as a validation engineer, where you can able to see you are about to work on the PCBs, you can able to see once anyone talk about the did is called as a data identifier. The size of the the size of the data identifier is always have 2 bytes of data. The size of the data identifier always have 2 bytes of data. అసలు ఏంది డేటా ఐడెంటిఫైర్ అంటే ఇప్పుడు అర్థం చేసుకున్నాం, దాని సైజ్ అర్థం చేసుకున్నాం, 2 bytes ఆఫ్ డేటానే ఉంటుంది, ఎందుకంటే అదే గుర్తుపెట్టుకోవాలా. ఎప్పుడు చూసినా మీరు 2 bytes గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఓకే, సో మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంది, డేటా ఐడెంటిఫైర్ అంటే ఏంది. డేటా ఐడెంటిఫైర్ అంటే did is like did which stores the data of the ECU, whatever it may be. ఏదో ఒక డేటాని స్టోర్ చేసుకుంటుంది ఇది. లెట్ సపోజ్ ఏం చెప్తున్నానంటే నేను సింపుల్ ఎగ్జాంపుల్ చేసుకొని చెప్దాం. లెట్ సపోజ్ your vehicle odometer has 17,555 kilometers currently. ఓడోమీటర్ అంటే అందరికి తెలుసు కదా, ఓడోమీటర్ ఈజ్ ఎ మీటర్ వేర్ యువర్ వెహికల్ రన్స్ టిల్ నౌ. ఇంతవరకు నీ వెహికల్ ఎంత దూరం వెళ్ళిందని అర్థం ఓడోమీటర్ అంటే. ప్రతి వెహికల్లో ఆ ఓడోమీటర్ డిస్ప్లే అనేది ఉంటుంది, వేర్ we will talk about the IPC features, then I will explain you what is meant by odometer very clearly. So clearly ఏం లేదు, ఇదే నేను చెప్పేది అప్పుడు కూడా. ఓడోమీటర్ అంటే నువ్వు వెహికల్ కొన్నా నుంచి ఇప్పటి వరకు ఎంత దూరం వెళ్ళింది నీ వెహికల్, సో ఇట్ విల్ యూజ్ దట్ ఓడోమీటర్. ఓకే, సో యువర్ వెహికల్ ఓడోమీటర్ 17,1755 kilometers currently. So we need that data, right? So ECU need to store that data. సో ఎందుకు స్టోర్ చేసుకుంటుందంటే దే హ్యావ్ దేర్ ఓన్ సేఫ్టీ స్టాండర్డ్స్, చాలా ఉంటాయి దాంట్లో. ఇప్పుడు సేఫ్టీ స్టాండర్డ్స్ అని చెప్పండి, ఎందుకని వాడు వేర్ యువర్ ECU స్టోర్స్ ద డేటా, విచ్ స్టోర్స్ ద డేటా ఆఫ్ ద ECU, వేర్ ECU స్టోర్స్ ద డేటా, దట్ ఈస్ కాల్డ్ డేటా ఐడెంటిఫైర్. సో ఇక్కడ ఏముంటుందంటే ఈ డిడ్, లెట్ సపోజ్ ఈ డిడ్ ని మనకు ఏదో ఒక విచ్
2 bytes of data అని చెప్పా కదా. సో మై డిడ్ నేమ్ ఈస్ what I can give like some f0, okay, ff. This is my data identifier, where this data identifier has the value of 1755. 1755 అంటే x లో ఎంత? 1755. So the value is like 6 dB. So the value is in 6 dB. Okay. Your data identifier storing the odometer value of odometer value. Your data identifier storing the data identifier, I mean odometer value. Your data identifier storing that odometer value. సో ఇది మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. సో మనం డయాగ్నోస్టిక్స్లో ఎలా ఈ సర్వీస్ ఐడిని ఎలా రీడ్ చేయాలి? సో వాట్ ఐ గివ్ ద నెంబర్ ఫర్ దిస్ సర్వీస్ ఐడి చెప్పాలా? వాట్ ఈస్ ద సర్వీస్ ఐడి నేమ్? ఐ టోల్డ్ యూ రీడ్ డేటా బై ఐడెంటిఫైర్. ఇప్పుడే చెప్పాను. 22. 22 is your service ID. I mean 22 is your read data identifier. Okay. So I gave the name as F0FF. That is my DID. DID, data identifier. That is my data identifier. Okay. So why these 3 bytes? We are sending this many 3 bytes. Okay. And one more thing you need to understand here is, for read data identifier don't have any subfunction. No subfunction. No subfunction. డయాగ్నోస్టిక్ సెషన్ కంట్రోల్ గురించి మాట్లాడేటప్పుడు మనం చెప్పుకున్నాం డిఫాల్ట్ సెషన్ ఇది, ప్రోగ్రామింగ్ సెషన్ ఇది. ఏంటది? ఏం సెషన్స్? దీస్ ఆర్ ద సబ్ ఫంక్షన్స్. Default session is one of the sub function. Programming session is one of the sub function. Extended session is one of the sub function. కానీ ఇక్కడ రీడ్ డేటా బై ఐడెంటిఫైర్ కి సబ్ ఫంక్షన్ అనేది ఉండదు. దేర్ ఈస్ నథింగ్ సబ్ ఫంక్షన్. ఓకే. సో ఇక్కడ ఏందిరా అంటే, వీఆర్ జస్ట్ రీడింగ్ వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ డేటా ఐడెంటిఫైర్. I'm just reading. So this is my request. So I'm just reading what is there in that particular data identifier. Okay. So what I will get? Okay. So this 06 do be in how many bytes of data it will fit? Chapala. Any bytes of data will fit aitadi? 8 bytes. Evaru na answer cheppindi? ఎవరు ఆన్సర్ ఇచ్చింది? నేనే. ఎందుకు 8 bytes? అంటే నార్మల్గా మనం ఒక ఐడి తీసుకున్నప్పుడు 8 bytes కదా. 8 bytes. నేను అడిగింది ఏంది? క్వశ్చన్ వినాలి బాగా. నేను అడిగింది ఏంది? దిస్ డేటా వాట్ 1755, యూ వాంట్ టు ఫిట్ దిస్ 1755. How many bytes of data you need? Like you have the 255 value. Okay. How many bytes of data you need to fit the 255 value? చెప్పాలా? 8 bytes ఎందుకు నీకు 255 వాల్యూని? 1 byte లో మాక్సిమం వాల్యూ ఎంత రాయగలుగుతావు? You have 1 byte of data, correct? So in decimal I am giving the value 255. Okay. This is in hexa format. Okay. This is your binary format. 1 byte equal to how many bits? 1 byte equal to how many bits? 8 bits. 8 bits కదా. ఇక్కడ 8 bits fill up చేసేసావు. Yes, sir. So you fulfill your value already with 255. So how many bytes you need to fill the 255?
1 byte. బైట్. అర్థమైందా సుధీర్? అర్థమైందన్న. నాకు తెలిసి నా క్లాస్ మిస్ అయినాను, కన్వర్షన్ క్లాస్. అవునన్న. రికార్డింగ్ అనేది చూడాలి కదా మళ్ళా. ఓకే దెన్ ఇప్పుడు ఈ 1755ని ఫిట్ చేయాలంటే ఎందుకు నేను ఇంత ప్రెస్ చేసి చెప్తున్నానంటే నెక్స్ట్ వెళ్ళేటప్పుడు కొద్దిగా టిపికల్గా ఉంటుంది నేను చెప్పాను, అందుకని నేను మరీ చూపించి చెప్తున్నా. సో ఇక్కడ 1755 అనే వాల్యూ నువ్వు ఫిట్ చేయాలి అంటే హౌ మెనీ బైట్స్ యూ నీడ్? You need how many bytes? See 06 dB and 06 dB రాయాలి నేను వాల్యూ. See 06 dB, correct. So you need 2 bytes of data, even though it fit on the, but you can't say like 1.5 byte na. So that's why I wrote as 06 dB. ఓకే, సో ఇప్పుడు నీకు ఇది ఎలా వస్తుందని చెప్పాలా ఆన్సర్. ఐ మీన్ ఇప్పుడు ఎలా వస్తుంది ఇది? ప్లస్ 42 ఈజ్ యాడింగ్ హియర్, ప్లస్ 40 is adding, so that's why I put 62. It comes with your service ID, sorry, data identifier and 06 dB. నేనేం పెద్ద కొత్త ఏం రాయలేదు. 2 3 4 5. సో ఇది మీకు అర్థం కాకపోతే నేను కొద్దిగా టిపికల్గా ఉంటుంది కాన్సెప్ట్ నేను చెప్పేది. నెక్స్ట్ అది అస్సలు అర్థం కాదు మీకు. ఓకే, సో this is your service identifier, sorry, this is your service identifier, this is your data identifier, this is your service ID, this is your data identifier. Okay, ID and identifier and no. So when you read this service identifier with the practical example I gave you, so what this request is saying that how much odometer is showing, how much odometer is showing in my vehicle. So my odometer is showing as 06 dB. What is this 06 dB? This 06 dB is saying your vehicle runs till now up to 1755 kilometers. Okay, so see 1 2 3 4 5, see followed with the 0 zeros will come. Okay, because these 8 bytes of data will happen because your can able to transmit only 8 bytes of data at a time. అని మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1755 అనే వాల్యూ రావాలంటే ఎంత వరకు వచ్చింది అనేసి. ఓకే, ఎంత వరకు వచ్చిందనేసి అర్థమైందా మీకు? ఇది అర్థమైందా లేదా? అర్థం కాకుండా మళ్ళీ చెప్పు. ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీడ్ డేటా ఐడెంటిఫైర్ అంటే ఏమని చెప్పాను నేను మీకు? రీడ్ డేటా ఐడెంటిఫైర్ అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద ఐడెంటిఫైర్ వాట్ యువర్ డిడ్ కానీ డేటా ఐడెంటిఫైర్. రీడ్ డేటా బై ఐడెంటిఫైర్ వి కాల్డ్ యాజ్ డిడ్, డేటా ఐడెంటిఫైర్. ఓకే, సో వాట్ యువర్ డిడ్ విల్ డూ, ఇట్ జస్ట్ స్టోర్స్ ద డేటా. ఈసీయూలో ఆ ఎన్విఎం మెమరీ గురించి అవన్నీ చెప్తే మీకు అర్థం కాదు. జస్ట్ యూ పీపుల్ అండర్స్టాండ్ లైక్ దిస్ డేటా ఐడెంటిఫైర్ వాట్ ఇట్ విల్ డూ. This data identifier will do which stores the data of the ECU. ECU has so many parameters like vehicle speed, engine speed, odometer. Okay, how much DT is like distance to empty, how much AF is giving. So many parameters will have for your DT. I mean for your DID. So నేను ఏదో ఒక ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఓడోమీటర్ అనేది నీ వెహికల్లో 1755 కిలోమీటర్స్ ఉన్నప్పుడు సో ఈ డేటాని ఎలా స్టోర్ చేసుకుంటుంది నీ ఈసీయూ అంటే దిస్ ఈజ్ యువర్ డేటా ఐడెంటిఫైర్. ఐఎమ్ అగైన్ ట్రయింగ్ టు సే దిస్ ఈజ్ యువర్ డేటా ఐడెంటిఫైర్ కాల్డ్ యాజ్ డిడ్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ సర్వీస్ ఐడెంటిఫైర్ విచ్ యూ వాంట్ టు రీడ్ ద డేటా. ఈ డేటా ఐడెంటిఫైర్లో ఏం డేటా ఉంది
అనే దానికి రీడ్ చేసేదానికి మనకు ఒక సర్వీస్ ఐడి ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రీడ్ డేటా ఐడెంటిఫైర్. సో ఆ సర్వీస్ ఐడి యూజ్ చేసి 22 అని మెన్షన్ చేసి దిస్ F0FF ఐఎమ్ మెన్షనింగ్ హియర్. ఐఎమ్ ఆస్కింగ్ ద ECU, could you please tell me what is the data present in that particular data identifier? ఆ డేటా ఐడెంటిఫైర్లో ఏం డేటా ఉందో నాకు చెప్పు అని అడుగుతున్నా అంతే. ఓకేనా? సో Okay. అదేం రెస్పాన్స్ ఇచ్చింది మనకు? దిస్ ఈజ్ యువర్ రెస్పాన్స్ ఏమి ఇచ్చింది అది? నీ డేటా ఐడెంటిఫైర్లో సో +40 మీరు అందుకని నేను చెప్పి ఇదంతా +40 యాడ్ అయింది. 22 + 40 యాడ్ చేస్తే ఎంత? 62. సో 62 ఇట్స్ యాడింగ్. దిస్ ఈజ్ యువర్ డేటా ఐడెంటిఫైర్. అగైన్ ఇట్ విల్ కమ్ హియర్. దిస్ ఈజ్ యువర్ డేటా ఐడెంటిఫైర్. ఓకే. సో ద data is 06 dB. The data is 06 dB. Okay, followed by up to 8 bytes of data నేను మెన్షన్ చేశాను. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ డేటా ఐడెంటిఫైర్లో ఈ డేటా ఉందనేసి చెప్తాను. ఓకే, అర్థమైందా? ఓకే. సో సిమిలర్గా మీరు సాఫ్ట్వేర్ ఫ్లాషింగ్ చేస్తారు, మీ పీసీబీలో ఫ్లాషింగ్ చేస్తారు మీ సాఫ్ట్వేర్. ఓకే, హౌ యు నో వెదర్ ద అప్డేటెడ్ సాఫ్ట్వేర్ ఫ్లాష్డ్ ఆర్ నాట్? నువ్వు సాఫ్ట్వేర్ ఫ్లాషింగ్ వెళ్తావు, ఇప్పుడు నువ్వు వ్యాలిడేషన్ చేయాలంటే ఫస్ట్ సాఫ్ట్వేర్ ఫ్లాష్ చేయాలి కదా. అప్డేటెడ్ సాఫ్ట్వేర్లోనే ఫ్యూచర్స్ అప్డేట్ అయింటాయి, ఆ అప్డేట్స్ అన్ని నువ్వు చెక్ చేయాలి కదా. సో కాబట్టి నీకు సాఫ్ట్వేర్ ఇస్తాడు, డెవలపర్ అయితే డెవలపర్ ఇస్తాడు, ఎక్కడి నుంచో వస్తుంది మీకు ఆ సాఫ్ట్వేర్. నువ్వు ఫ్లాష్ చేయాలని వెహికల్లో నువ్వు ఫ్లాషింగ్ చేస్తావు, నాట్ ఓన్లీ ఇన్ ద వెహికల్, ఈవెన్ ఇన్ ద బెంచ్ ఆల్సో. ఐఎమ్ ట్రైంగ్ టు అబౌట్ టు సే లైక్ ఇన్ ద ECUs you are flashing. Once flashed, how you know the whether ECU gets flashed or not? మనకు తెలియాలా ECU ఫ్లాష్ అయిందా లేదా అనేసి. హౌ వి నో? సో వీ నీడ్ టు చెక్ ద సాఫ్ట్వేర్ వర్షన్. ప్రతి ఒక్కసారి మీ మొబైల్స్లో సాఫ్ట్వేర్ ఇస్ గెట్టింగ్ అప్డేటెడ్, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఆక్సిజన్ OS టు సంథింగ్ అదర్ అని వస్తూ ఉంటాయి. ఓకే, దాంతో మెన్షన్ చేస్తాడు ఏమేమి ఈ సాఫ్ట్వేర్ వర్షన్లో ఏమేమి అప్డేట్ చేసామనేసి. సో ఆ సాఫ్ట్వేర్ వర్షన్ పెడతావు నువ్వు, తర్వాత అప్డేట్ అయినప్పుడు అది రీస్టార్ట్ అడుగుతుంది కదా. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే నీ ECU మొత్తం సాఫ్ట్వేర్ ఫ్లాషింగ్లోనే రీసెట్ అయిపోతుంది. రీస్టార్ట్ అయినా రీసెట్ అయినా నీ ECUs అన్ని రీసెట్ అయిపోతాయి. దాని గురించి మనం మాట్లాడుకుందాం. మీరు ఫ్లాష్ చేసిన సాఫ్ట్వేర్ మీకు తెలియాలి ఖచ్చితంగా. సో యూజింగ్ దానికి ఒక డేటా ఐడెంటిఫైర్ మెన్షన్ చేసుకుంటారు. లెట్ సపోజ్ డిడ్ F189 టెల్లింగ్ అబౌట్ యువర్ సాఫ్ట్వేర్ వర్షన్. సో వన్స్ నువ్వు ఫ్లాష్ చేసిన తర్వాత యూ జస్ట్ రీడ్ విత్ F189. ఓకే, F189 maybe it will give some data like FF. So 80 something it will give. Okay, so software version always telling like with the like let's suppose my software version will start with like 7.1.1. okay, response ఇది వచ్చింది అనుకో. లెట్స్ ఐఎమ్ గివింగ్ ద ఎగ్జాంపుల్ అంతే. 7.1.1 అసలు 7.1.1 ఏంది, నాకు వచ్చిన డేటా ఏంది, అసలు దీన్ని ఎట్లా కోరిలేట్ చేయాలి మనం అంటే we have a translators in Google online where your hex data will convert into ASCII. This is ASCII format. Okay, this is your ASCII format, this is your hex format. You can convert this data into ASCII. సో ఏదో ఒకటి వచ్చింటుంది, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేదానికి చెప్తున్నాను అంతే. మీకు ఆన్లైన్ కన్వర్టర్స్ చూసుకుంటే చాలా ఉంటాయి, హెక్స్ టు ASCII. సో ఇలానే చెక్ చేసేది నీ సాఫ్ట్వేర్ వర్షన్ ఏంద్రా అనేసి. సో విల్ సి దిస్ ఈస్ ద డేటా. text, if you convert, so something is there. If I give the correct data, your correct data will give by your ECU.
some random values I gave, so it is showing like something like this. So it will give some in ASCII format. Okay, so why I'm trying to say here is where your data identifier will store your software version also. సాఫ్ట్వేర్ వర్షన్ చెక్ చేయంటారు. లెట్ సపోజ్ సాఫ్ట్వేర్ వర్షన్ చెక్ చేయాలంటే కొన్ని డేటా ఐడెంటిఫైర్స్ ఉంటాయి. బై డిఫాల్ట్ వన్స్ యూ ఫ్లాష్ ద సాఫ్ట్వేర్ యూ షుడ్ చెక్ దీస్ ఆర్ ద ప్రీలిమినరీ రిక్వైర్మెంట్స్ యూ నీడ్ టు సీ ఫస్ట్, దెన్ ఓన్లీ యూ షుడ్ ఎంటర్ ఇన్ టు ద వ్యాలిడేషన్. ఓకే, సో ఇలాంటి చిన్న చిన్నవి సాఫ్ట్వేర్ వర్షన్ అని ఉంటాయి, కొన్ని ఎన్విఎం మెమరీ ఉంటాయి, కొన్ని చాలా డేటా ఉంటాయి. జస్ట్ వీ వాంట్ టు అండర్స్టాండ్ లైక్ వీఆర్ చెకింగ్ విత్ త్రూ ద డేటా ఐడెంటిఫైర్ వేర్ సాఫ్ట్వేర్ వర్షన్ యాజ్ మెన్షన్. వన్స్ ఫ్లాష్ అయిన తర్వాత నువ్వు ఆ పలానా డిడ్ని రీడ్ చేసామంటే, పలానా డేటా ఐడెంటిఫైర్ రీడ్ చేసామంటే యూ గెట్ దట్ వాట్ ఈస్ ద సాఫ్ట్వేర్ వర్షన్. ఓకే, నీకు చెప్పింటాడు ఇది ఈ ఫైల్ ఈ సాఫ్ట్వేర్ వర్షన్ అని. ఆ సాఫ్ట్వేర్ వర్షన్ని తెలుసుకోవాలి అంటే ఇలా చేయాలి. ఓకే, సో అది రీడ్ డేటా ఐడెంటిఫైర్ అంటే. సో రైట్ డేటా ఐడెంటిఫైర్ అంటే ఏంది? ఇట్ ఈస్ జస్ట్ రివర్స్ ఆఫ్ దిస్ అంతే. రీడ్ డేటా ఐడెంటిఫైర్ తెలిసినోడికి రైట్ డేటా ఐడెంటిఫైర్ కూడా సింపుల్గా అర్థమైపోతుంది. సో రైట్ డేటా ఐడెంటిఫైర్ ఏం చెప్తుందంటే దిస్ ఈజ్ యువర్ డేటా. ఓకే, దిస్ ఈజ్ యువర్ డేటా. Just I am pasting here. So I want to change from FF80 to FFFF. I want to change FF80 to FFFF. So I want to send with 2E 1 2 3 4 5 6 7. Okay, this is the request which you are giving. The response you will get with ఓకే. సో ఇక్కడ నేను ఏం చేయలేదు, ఈ డేటా ఐడెంటిఫైర్నే తీసుకున్నాను. సో ఈ డేటా ఐడెంటిఫైర్లో ఆల్రెడీ వాల్యూ ఉంది. ఓకే, ఈ డేటా ఐడెంటిఫైర్లో ఆల్రెడీ వాల్యూ ఉంది. సో నేను దాన్ని చేంజ్ చేయాలనుకుంటున్నా. దాన్ని నేను ఏమనుకుంటున్నా, చేంజ్ చేయాలనుకుంటున్నా. సో దాన్ని ఏం చేసిన, నేను 80 తీసేసి FF పెట్టా. సో ఐ వాంట్ టు రైట్ ఇన్ టు దట్ డేటా ఐడెంటిఫైర్, దట్ ఈస్ కాల్డ్ రైట్ డేటా బై ఐడెంటిఫైర్. సో ఆ రైట్ చేయాలంటే ఏం చేయాలా? సో నేను చెప్పా రైట్ డేటా ఐడెంటిఫైర్ చెప్పేటప్పుడు 2E అని చెప్పా. సో యూ జస్ట్ మెన్షన్ హియర్ యాజ్ 2E and the rest of the data with the data identifier, and you will get the positive response as 6E. You will get the positive response as 6E. Okay, that is called right data identifier. ఏమన్నా డౌట్ ఉందా? రీడ్ డేటా ఐడెంటిఫైర్ మీకు డౌట్ లేకపోతే రైట్ డేటా ఐడెంటిఫైర్ కూడా మీకు డౌట్ ఉండదు. రీడ్ డేటా ఐడెంటిఫైర్ కానీ మీకు డౌట్ ఉంటే రైట్ డేటా ఐడెంటిఫైర్ కూడా మీకు డౌట్ ఉంటుంది. సో అందుకనే నేను రీడ్ డేటా ఐడెంటిఫైర్ గురించి మీకు అంత సింపుల్గా చెప్పా. సో మనకు అది క్లారిటీ వచ్చింది అనుకోండి, రైట్ డేటా ఐడెంటిఫైర్ కూడా మనకు క్లారిటీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, సో రీడ్ డేటా ఐడెంటిఫైర్ అంటే ఏంది? డేటా ఐడెంటిఫైర్లో వాట్ ఈస్ ద డేటా ఈజ్ మెన్షన్. సో వీఆర్ జస్ట్ రీడింగ్ ద డేటా. So if you want to write in that particular data identifier, so you can give with the 2E service ID, that is called write data identifier. Okay, అర్థమైందా అందరికి? అర్థం కాకపోతే అడగని చెప్తాను నేను మళ్ళీ. అరే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మనకి రిక్వైర్మెంట్ లో ఇస్తారా లేదంటే మనమే కనుక్కొని చేయాలి? రిక్వైర్మెంట్ ఖచ్చితంగా శశాంక్. ఇప్పుడు ప్రతి దానికి రిక్వైర్మెంట్ ఉంటుంది. రిక్వైర్మెంట్ లేని మనం ఏం చేయలేం. వీఆర్ నాట్
developing anything, so we are validating. So they will mention definitely read data identifier ఉంది. Let's suppose F0FF ఉంది, which is supportable for read data, which is supportable for 2 and not support for 2E. సో ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే F189 అనేది సాఫ్ట్వేర్ వర్షన్ అని చెప్పా. సాఫ్ట్వేర్ వర్షన్ అంటే నువ్వు ఫ్లాష్ చేసిన సాఫ్ట్వేర్ కరెక్ట్గా ఫ్లాష్ అయిందా లేదా అని నువ్వు డేటా ఐడెంటిఫైర్ యూస్ చేసి చెప్తావు. సో దానికి రీడ్ డేటా ఉంటే యూ కెన్ ఏబుల్ టు రీడ్ చాలు. యూ కాంట్ రైట్ అంటే ఏంది, నువ్వు ఊరికే సాఫ్ట్వేర్ ఆ డేటా ఐడెంటిఫైర్ని నువ్వు రైట్ చేసి ఏం ఉపయోగం, లోపల సాఫ్ట్వేర్ ఫ్లాష్ అయింటుందా? సో వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసేస్తారు ఆటోమేటిక్గా. ఈ F189 అనేది 2 ఓన్లీ యాక్సెప్టబుల్, 2E షుడ్ నాట్ యాక్సెప్టబుల్ బికాస్ దెర్ ఈస్ నో మీనింగ్ ఆన్ దట్. దెర్ ఈస్ నో మీనింగ్. సో ప్రతిదీ సాఫ్ట్వేర్ వర్షన్ ఏంది, ఈ డేటా ఐడెంటిఫైర్ ఏం చేస్తుంది, ఈ డేటా ఐడెంటిఫైర్ వాల్యూ ఏముంటుంది. ఓకే, సి దీస్ ఆర్ I can say it's some more like security purpose also, because if you want to on, let's suppose if you want to on cruise control అంటే అందరికీ తెలుసు కదా. క్రూజ్ కంట్రోల్ అంటే ఇట్ ఈస్ గివింగ్ ద సెట్ ఆఫ్ స్పీడ్, ఒక స్పీడ్ ఇచ్చేసి మనము క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసామంటే వెహికల్లో యూ డోంట్ వాంట్ టు ప్రెస్ యువర్ యాక్సిలరేషన్ పెడల్. నువ్వు యాక్సిలరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ కీప్ ఆన్ గోయింగ్ విత్ 40 స్పీడ్. సో నీకు బ్రేక్ మళ్ళీ నీ మానిటర్లోనే ఉంటుంది. సో స్పీడ్ వరకు యూ డోంట్ వాంట్ టు యాక్సిలరేట్ యువర్ స్పీడ్, ఇట్ విల్ ఆటోమేటికల్లీ గో విత్ దట్ పర్టికులర్ స్పీడ్ వన్స్ యూ సెట్ దట్ పర్టికులర్ స్పీడ్. సో ఈ క్రూజ్ కంట్రోల్ని వెహికల్లో ఆన్ చేసుకోవాలంటే, ఐ మీన్ ఇట్ వోంట్ ప్రాబ్లమ్ వైల్ ఇన్ టు ద మార్కెట్ వెహికల్స్ వైల్ వీఆర్ డూయింగ్ ద వ్యాలిడేషన్. ఇఫ్ యూ వాంట్ ఆన్ దట్ పర్టికులర్ క్రూజ్ కంట్రోల్ ఆల్సో, యూ షుడ్ write in that particular identifier. You should enable the data which they store, which they are using for data identifier. నేనేం చెప్తున్నా అంటే డేటా ఐడెంటిఫైర్స్ ఇలా కూడా యూజ్ చేస్తారు. ఎలా యూజ్ చేస్తారంటే నువ్వు పర్టికులర్ ఫీచర్ని ఆన్ చేయాలంటే, ఇప్పుడు ఎందుకంటే నేను ఎలా చెప్తున్నానంటే మీకు, ఒక వెండర్ వస్తాడు, ఐ మీన్ ఒక సప్లై. ఇప్పుడు ఓఎమ్స్ ఎలా ఉంటాయంటే ప్యారలల్గా వదులుతారు. మీరు చూస్తే మహేంద్ర కూడా తారు ఒక ఎస్యూవి వెహికల్స్ 2 ప్యారలల్గా వదిలాడు. కానీ డెవలప్మెంట్లో ప్యారలల్గా చేయాల్సిన అవసరం లేదు, వ్యాలిడేషన్లో ప్యారలల్గా చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో ఉండే ఫ్యూచర్సే దాంట్లో ఉంటాయి, దాంట్లో ఉండే ఫ్యూచర్స్ దీంట్లో ఉండకపోవచ్చు. మోస్ట్ 90% ఆఫ్ ద ఫ్యూచర్స్ ఆర్ సేమ్. తార్లో దీంతో 90% ఫ్యూచర్స్ సేమే. దాన్ని కూడా సపరేట్ డెవలప్మెంట్ చేయాలనుకోలేదు. సో వాడు ఏమనుకున్నాడు, 2 విధాలుగా 2 కార్లను బయటకు వదులుతాను నేను, కానీ డెవలప్మెంట్ ఖర్చు పెట్టుకునేది చాలా తక్కువ, ఒక డెవలప్మెంట్ పెట్టుకునేది మొత్తం పెట్టేస్తా అంటాడు వాడు. సో అలా చాలా విధాలు. ఎవ్రీథింగ్ రిక్వైర్మెంట్ లేనిది మనం ఏం చేయలేం. రిక్వైర్మెంట్, ప్రతిదీ రిక్వైర్మెంట్. నువ్వు ఒక సిగ్నల్ ఆన్ చేయాలన్నా, ఒక ఫీచర్ని ఆన్ చేయాలన్నా, ఎవ్రీథింగ్ విల్ బి ద రిక్వైర్మెంట్ లేదంటే ఏం చేయలేం. సో దీస్ ఆర్ ద సర్వీసెస్. సి వాట్ ఎవర్ ఐఎమ్ ట్రైంగ్ టు సెట్ టిల్ నౌ, ద సర్వీసెస్ విచ్ ఐ టాట్ యూ లైక్ అప్ టు 4 service ideas, these are a standard. You go into any of the UM, the things are same, because this is the mutual thing which your interviewer will ask you the things like what is the CAN, what is the service IDs which you have used in your project, how this service ID will work, what are the applicable energies will work in this particular service ID. So all these things they will ask. అందుకని ఈ స్టాండర్డ్. ఇప్పుడు నేను చెప్పేది F189 ఉండకపోవచ్చు, ఓకే, F0FF ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ మీరు ఫార్మాట్ అనేది చేంజ్ కాదు, డెఫినేషన్ అనేది చేంజ్ కాదు, అదే ఉంటుంది, అలానే పోతా ఉంటుంది. ఓకేనా? ఇంకా క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా? క్వశ్చన్స్ లేకపోతే నేను మీకు జస్ట్
ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రీడ్ డేటా ఐడెంటిఫైయర్ ఎలా వర్క్ అవుతుంది, రైట్ డేటా ఐడెంటిఫైయర్ ఎలా వర్క్ అవుతుంది. లెట్ సపోజ్ యువర్ రీడ్ డేటా ఐడెంటిఫైయర్ F189 హ్యాస్ ద డేటా ఆఫ్ మోర్ దాన్ 8 బైట్స్ ఆఫ్ డేటా. సో ఇప్పుడు మీరు 22F189 చేసినప్పుడు ఈ రెస్పాన్స్ వచ్చినప్పుడు ఈ రెస్పాన్స్ కాకోకుండా యువర్ గెట్టింగ్ సో మచ్. సో దీని గురించి మనం మాట్లాడదాం. సో 62F189 సమ్ ర్యాండమ్ వాల్యూస్. ఓకే, సో 1 2 3 4 5 6 7 8. సో 8 బైట్స్ ఆల్రెడీ అయింది, కానీ యువర్ F189 డేటా ఐడెంటిఫైయర్ హ్యాస్ మోర్ దాన్ 8 బైట్స్ ఆఫ్ డేటా. యాక్చువల్లీ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ రిగార్డింగ్ దిస్ పాయింట్, బట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ పాస్ట్ 10. అంటే నేనేం చెప్పాలనుకున్నాను, ఈ పాయింట్ చెప్పాలనుకున్నాను, కానీ ఇది చెప్పడానికే టైం అయిపోయింది. సో ఏంది చెప్తానంటే మీకు రేపు వెన్ యూ హ్యావ్ మోర్ దాన్ 8 బైట్స్ ఆఫ్ డేటా. క్యాన్లో మనం మాట్లాడుకున్నాము, ఎవ్రీ వన్ ఆస్ మీ cannot able to send more than 8 bytes of data. అంటే yes, it can able to send more than 8 bytes of data. We have some terminologies I have used. We have some terminology, we have a methodology to work it upon. So can able to send more than 8 bytes of data. సో ఎలా సెండ్ చేస్తుంది, ఎలాంటి మెథడ్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను అదే మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రకారం వెళ్తే బాగుంటుంది. నేను అప్పుడు ఆ మోర్ దాన్ 8 బైట్స్ ఆఫ్ డేటా పంపిస్తుంది, ఎలా పంపిస్తుంది అని చెప్తే బాగుంటుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే రేపు వెన్ యువర్ డేటా ఐడెంటిఫైయర్ హ్యాస్ మోర్ దాన్ 8 బైట్స్ ఆఫ్ డేటా, హౌ క్యాన్ విల్ వర్క్. క్యాన్లో ఎలా పంపించగలుగుతావు, బికాస్ వాట్ ఎవర్ ఐఎమ్ ట్రయింగ్ టు షో ఈజ్ ఎవ్రీథింగ్ యాజ్ అ క్యాన్. ఇదంతా కమ్యూనికేషన్ అంతా జరిగేది త్రూ క్యాన్ ఓన్లీ. దీస్ ఆర్ different UDS అనేది ఒక ప్రోటోకాల్. దే హ్యావ్ దేర్ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ విచ్ దే ఆర్ యూజింగ్. సో వెన్ మోర్ దాన్ 8 బైట్స్ ఆఫ్ డేటా, హౌ ద క్లయింట్ అండ్ సర్వర్ ఆర్ హౌ ద క్యాన్ కమ్యూనికేషన్ వర్క్స్, what can tell us if you have more than 8 bytes of data. When you have more than 8 bytes of data, how can will work అనేది మనం రేపు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు క్లాస్ మంచిగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్లీజ్ బి అటెండ్ ఎవ్రీ వన్. ఓకే, అది నా రిక్వెస్ట్ నా సైడ్ నుంచి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈరోజు క్లాస్లో అడగండి, నేను చెప్తాను. ఓకే, లేదంటే మనం డిస్కనెక్ట్ అయిపోవచ్చు ఈరోజు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హరి ఎస్, చిన్న అది ఇందాక మీరు సాఫ్ట్వేర్ వర్షన్ టీఐడి అది చెప్పారు కదా, కరెక్ట్. అది అన్నిటికి ఒకే డిఐడి అంటే అన్ని ప్రాజెక్ట్స్ అట్లానే ఉంటుందా సాఫ్ట్వేర్ చెప్పారు, లేదంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ అంటే మన ప్రాజెక్ట్ బట్టి అట్లా సాఫ్ట్వేర్ టీఐడి సపరేట్ ఉంటుంది? సో నేను చేసిన ప్రాజెక్ట్స్ వరకు మంచి క్వశ్చన్ అడిగావు, నేను చెప్దాం అనుకున్నదే. సో నేను చేసినంత వరకు సాఫ్ట్వేర్ వర్షన్ యూజువల్లీ చాలా దగ్గర నేను డిఫరెంట్ ఓఎమ్స్లో చూశాను. దే కమ్ విత్ ద F180 ఓన్లీ, బట్ I can't give this is F180 every time. So different projects have different did data identifier, but most of the OEMs will follow with the F180 only. సో ఎందుకంటే నాకు అది గుర్తుంది కాబట్టి మీకు అలాంటి టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. కానీ నేనైతే ఎందుకంటే డిఫరెంట్ సాఫ్ట్వేర్ వర్షన్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ హ్యావ్ డిఫరెంట్ డేటా ఐడెంటిఫైర్స్, బట్ వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఆ డేటా ఐడెంటిఫైర్స్ యూజ్ చేస్తారనేసి నేను చెప్పను. డిఫరెంట్గా ఉండొచ్చు. ఓకే, సో మనం ఆ ఆన్సర్ ఇవ్వకూడదు ఎప్పుడు. అదే F180 ఉండేది, F180 ఎక్కడైనా బూట్ లోడర్ సాఫ్ట్వేర్ F180 అంటారు. మీకు ఆల్రెడీ నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను. బూట్ లోడర్ సాఫ్ట్వేర్ F10 ఏంది, బూట్ లోడర్ ఏంది, అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏముంటుంది. సో వీ కాంట్ డిఫైన్ దోస్ సర్వీస్ ఐడీస్. ఓకే, so these service IDs will defined by their OEMs. They never defined by Visteon. They never defined by any suppliers. They defined by their OEMs with their respective OEMs. What is the bootloader software? What is the application software? సో నేను మీకు కొద్దిగా ఐడియా వచ్చింటే మీకు అర్థమైంటుంది. నేను అందుకనే మీకు ASW అంటే ఏంది, BSW అంటే ఏంది ఒక ఫ్లో చెప్పాను, ఊరికే జస్ట్ ఒక ఐడియా తెలియాలనేసి. సో డిఫరెంట్ ఉండొచ్చు డేటా ఐడెంటిఫైర్స్.
అట్లా ఒకేలాగా ఉంటది అనేసి చెప్పను. డిఫరెంట్‌గా ఉండొచ్చు. డిఫరెంట్‌గా ఉంటాయి. బట్ వి నీడ్ టు నో లైక్ హౌ వి ఆర్ రీడింగ్ ద సాఫ్ట్‌వేర్ వెర్షన్ అలా. అది ఇందాక చెప్పారు కదా! ప్రోగ్రామ్ నుంచి ఎక్స్‌టెండెడ్‌కి చేంజ్ అవ్వదు అని. అవును. ఎందుకు? అంటే అది ఏదైనా రీజన్? స్టాండర్డ్. రీజన్ అదే చెప్తాను. సో, హియర్ మనకేమని వచ్చింది ఇక్కడ సర్వీస్ నాట్ సపోర్టెడ్ ఇన్ యాక్టివ్ సెషన్. దిస్ వాస్ ద స్టాండర్డ్. ఐ కెన్ సే ఇట్స్ సీ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ప్రోగ్రామింగ్ సెషన్ నుంచి లెట్ సపోజ్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు ద ఎక్స్టెండెడ్ సెషన్. When you are in programming session, you are in like you are flashing your ECU. When you are flashing the ECU, I told you that extended session will do some more other things. Some other things you can able to control. You can able to do something. You can able to read your data identifiers. You can able to write the data identifiers in the extended sessions. అది మళ్ళీ చెప్తాను నిదానంగా, ఇబ్బంది పడకండి, ఎందుకు చెప్పలేదని అడగకండి. We can able to write the data identifiers in extended session. See, while flashing your programming session లో నువ్వు ఫ్లాష్ చేస్తా ఉంటే నువ్వు బయటకు వచ్చి ప్రోగ్రామింగ్ సెషన్ ఎక్స్టెండెడ్ సెషన్కి వెళ్ళిపోయి డైరెక్ట్ యు ఆర్ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ ద ఇష్యూ. సి సమ్ ఆఫ్ ద సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ దే హ్యావ్ ఫాలోయింగ్ అంతే. దానికి కొత్త రీజన్ ఏం లేదు. సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ వీఆర్ ఫాలోయింగ్, కొద్దిగా సేఫ్టీ స్టాండర్డ్స్ అని చెప్పొచ్చు మనం. ఓకే. ఇది అదే 40 అంటే ప్రతిసారి 40 యాడ్ అవుతుంది. సో అంటే మనకి రెస్పాన్స్ వచ్చేసి ఫర్ 10 అంటే 50 అట్లా వస్తుంది అని చెప్పారు కదా. కరెక్ట్. 7Fకి అలా ఏమైనా ఉందా? 7Fకి ఏం లేదు అలా. 7F they are indicating with like, see, if you see the 7F, మీరు 7F చూస్తే ఓన్లీ ద లాస్ట్ బిట్ 8th బిట్ ఇట్ విల్ గివ్ as 0. Every bit will give as all ones. That is exactly indicating that is a NRC, because scan is a dominant bit. So all are come with a recessive part. It means that your issues never accept your request. అంతే. అంతే. ఇంకా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? As per our requirement, they will ask like whether it is read data or read by data identifier అని రైట్, అది మనకు వాళ్ళు మెన్షన్ చేస్తారు కదా. డెఫినెట్గా మెన్షన్ చేస్తారు. దిస్ ఈజ్ యువర్ సాఫ్ట్వేర్ వర్షన్ ఐడి అని మెన్షన్ చేస్తారు శేషాంక్. అంటే మనకి జనరల్ గా ఇప్పుడు 0x22 అలా ఉందంటే మనకి యాక్చువల్గా మనకి తెలుస్తుంది అది రీడ్ అని. 22 మెన్షన్ చేయరు అక్కడ. నేను అదే చెప్తున్నాను. డేటా ఐడెంటిఫైర్ అంటే చెప్పాను ఇంతసేపు. డేటా ఐడెంటిఫైర్ అంటే ఇక్కడ మనం అనుకునేది అంటే అది అర్థమైంది. జస్ట్ మనకి ఒక జనరల్ ఐడియా కోసం మీరు రీడ్ డేటా ఐడెంటిఫైర్ ఇచ్చాను అంతే. ఓకే. సో 22 ఇస్ కామన్. 22 ఇది ఒక స్టాండర్డ్ నేను చెప్పి, అందుకని నేను రాసేటప్పుడు డేటా ఐడెంటిఫైర్ రాసేటప్పుడు పక్కన 22 అని రాశాను. దీస్ ఆర్ స్టాండర్డ్స్. డేటా ఐడెంటిఫైర్ చేంజ్ అవ్వచ్చు, స్టాండర్డ్స్ చేంజ్ కావు. మనం యూజ్ చేసే రిక్వెస్ట్ ఎలా రిక్వెస్ట్ చేయాలనేది చేంజ్ కావు. డేటా ఐడెంటిఫైర్ చేంజ్ అవ్వచ్చు ఫ్రమ్ డిఫరెంట్ ఓఎం టు డిఫరెంట్ ఓఎం. ఓకే. ఓకే, అది అర్థమైంది. జస్ట్ మనకి అది జనరల్ గా అది పెట్టుకుంటే మనకి కరెక్ట్ అంతే. బికాస్ దీస్ ఆర్ ద సమ్ థింగ్స్ యూ నీడ్ టు చెక్ వన్స్ యూ ఫ్లాష్ యువర్ సాఫ్ట్వేర్ చెక్ చేయాలి. అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏంది, బూట్ లోడర్ సాఫ్ట్వేర్ ఏంది. వెన్ యూ ఫ్లాష్ విత్ ద ఎన్విఎం మెమరీ డేటాస్ అన్ని జీరోస్ ఉన్నాయా, అవి నిదానంగా నేను ఫ్యూచర్ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు చెప్తాను ఖచ్చితంగా. ఓకే. ఇంకా
చెప్పండి, క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి ఇంకా? లేవంటే వీ కెన్ ఎండ్ ది సెషన్. సో టుమారో నేను చెప్తాను. ఐ మీన్ if you have more than 8 bytes of data, how can will receive? Okay, how ECU response? So what are the conditions we need to take? How we need to send? Everything I will explain you tomorrow. Okay.